హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మనం బెంగళూరులో ఉన్న కెంపగౌడ ఎయిర్పోర్ట్లో ఉన్న టెర్మినల్ 1 అయితే మనం కంప్లీట్గా లాగ్ అయితే చూడబోతున్నాం. ఇదైతే చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇప్పుడు మనం షటిల్ అయితే ఎక్కబోతున్నాం. ఈ షటిల్ వచ్చేలోకి ఏంటంటే ఇది ఒక ఎలక్ట్రిక్ వెహికల్. ఈ షటిల్ ఎక్కి మన టెర్మినల్ 2 నుంచి టెర్మినల్ 1కి, అదేవిధంగా టెర్మినల్ 1 టు టెర్మినల్ 2కి అయితే మనం ఫ్రీగా అయితే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు వీళ్ళనేది. వాటిని మన షటిల్స్ అంటాము. అదేవిధంగా టెర్మినల్ 1 మనం చూసినట్టయితే ఇది టెర్మినల్ 1 చాలా బాగుంది కదా. ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్. అదేవిధంగా అంతకుముందు ఏంటంటే టెర్మినల్ 2 కట్టకముందు ఏంటంటే దీన్ని ఇంటర్నేషనల్కి అదేవిధంగా డొమెస్టిక్ కూడా వాడేవాళ్ళు. ఎప్పుడైతే టెర్మినల్ 2 అనేది కన్స్ట్రక్ట్ అయిందో దాన్ని ఇంటర్నేషనల్కి వాడుతున్నారు, దాన్ని డొమెస్టిక్కి వాడుతున్నారు. కానీ ఈ టెర్మినల్ 1 అనేది ఏంటంటే కంప్లీట్గా డొమెస్టిక్కే వీళ్ళు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సర్వీస్ అనేది. ఇది చాలా పెద్దది. నాకైతే బాగా నచ్చింది ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 కావచ్చు, టెర్మినల్ 1 కావచ్చు. ఎందుకంటే ఇది చాలా క్వాలిటీ సర్వీస్ ఉంది. అదేవిధంగా వాళ్ళ యొక్క ఇంటీరియర్ డిజైన్స్ మనం చూసినట్టయితే చాలా సూపర్ ఉంది. కంప్లీట్గా మీరు వీడియో అయితే చూడండి, స్కిప్ చేయొద్దు. చాలా బాగుంటుంది, మీరైతే ఎంజాయ్ చేయొచ్చు వీడియో మొత్తం. నేను టెర్మినల్ 2 టెర్మినల్ 1 చూసిన తర్వాత నాకు బాగా నచ్చింది ఈ కెంపగౌడ ఎయిర్పోర్ట్, బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే మాత్రం. ఎందుకంటే వీళ్ళ దగ్గర అన్ని ఐటమ్స్ అనేవి ఇక్కడ మనకి అవైలబిలిటీగానే ఉండిద్ది. ఒక షాపింగ్ చేయొచ్చు. ఇదైతే మనం చూసినట్టయితే ఇక్కడ కాస్మెటిక్స్ కానీ, బ్యాగ్స్, షూస్, ఇలా అన్ని ఐటమ్స్ అనేవి ఇక్కడ అవైలబిలిటీగానే ఉండిద్ది. అదేవిధంగా ఫుడ్ కోర్ట్స్ అయితే చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నవి. ఇక్కడ మనం చూసినట్టయితే చిన్న చిన్న రెస్టారెంట్ కానీ, అదేవిధంగా స్టార్బక్స్ కానీ, ఇలా చాలా ఐటమ్స్ కానీ చాలా షాపులు ఇక్కడ ఉన్నవి. గుర్తుంది కదా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా రీసెంట్గా ఎవరైనా ఈ కెంపగౌడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 విజిట్ చేసినట్టయితే కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అదేవిధంగా మీరు ఏ విధంగా ఎంజాయ్ చేశారు, అసలు మీరు లైవ్గా చూసినట్టయితే మీ ఫీలింగ్ ఏ విధంగా ఉందో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవరైనా బెంగళూరు వెళ్తే మాత్రం కంపల్సరీ వెళ్ళండి అని నేను చెబుతాను. ఎందుకంటే విజిట్ చేయండి, వాళ్ళు చూడండి అక్కడ ఏమేమి ఉండే, అవైలబిలిటీ ఏముందని. అంటే ఈ ఏరియా వరకు అయితే ఎవరైనా వెళ్ళొచ్చు, టికెట్తో సంబంధం లేకుండా ఇవన్నీ మనమైనా వెళ్ళి విజిట్ చేసుకోవచ్చు. ఇక్కడ షాపింగ్ చేయడానికి మాత్రం చాలా పర్ఫెక్ట్ ఏరియా. కానీ గుర్తుంచుకోండి, ఇక్కడ ఏదైనా చాలా ఎక్స్పెన్సివ్. మనం ఏది కొన్నా కానీ చాలా కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉండిద్ది. నేను ఒక స్ప్రే కొందామని వెళ్ళాను. స్ప్రే అయితే చాలా బాగుంది, కానీ ప్రైస్ కూడా ఎక్కువగా ఉంది. కానీ నాకు బాగా నచ్చింది, అందువల్ల తీసుకుందామని డిసైడ్ అయిపోయి నేనైతే ఆ స్ప్రే అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. అంటే ఇక్కడ షాపింగ్ కానీ, ఫుడ్ కోర్ట్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ అన్నీ బాగుండిద్ది. క్వాలిటీ సర్వీస్ ఇస్తారు. అదేవిధంగా ప్రైజెస్ కూడా కొంచెం హెవీగానే ఉండిద్ది. ఇక్కడ మనం చూసినట్టయితే అన్నీ దొరుకుతాయి. ఇక్కడ చూడండి, ఐ లవ్ బెంగళూరు అని ఉంది. ఇందాక కూడా మనం ఒక లాంగ్వేజ్తో చూసాము. అసలు చూడండి, ఇక్కడ ఇంటీరియర్ డిజైన్స్ కానీ, వాళ్ళు మెయింటైన్ చేసేది కానీ అంత చాలా బాగుంది. చాలా హైజీనిక్గా ఉంది. అన్ని సర్వీసులు మనం ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. గుర్తుంది కదా, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. ఒక కామెంట్ కూడా నాకు తెలియజేయండి, మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందా అని. నేనైతే ఈ వీడియో అయితే చాలా కష్టపడి తీశాను. గుర్తుంది కదా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఒక మంచి కామెంట్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.